సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో హాయ్ అండి. నేను డాక్టర్ పూర్ణిమ బట్టల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, కన్సీవ్ అవ్వడానికి విమెన్‌కి ఏ ఏజ్‌లో అయితే చాలా బెటర్ ఉంటుంది అని. విమెన్‌కి మాక్సిమం ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 30 ఇయర్స్ లోపు ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే విమెన్‌కి ఎగ్స్ కౌంట్ అనేది 25-30 ఇయర్స్‌లో మాక్సిమం ఉంటుంది. సో, ప్రెగ్నెన్సీ ఛాన్స్ కూడా 20-30 ఇయర్స్‌లో చాలా ఎక్కువ ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది. అలాగే క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో, అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ కూడా కన్సీవ్ అయినాక కూడా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అనేది ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎక్కువ అవుతుంటుంది. సో, విమెన్ 25 ఇయర్స్ లేక 30 ఇయర్స్ లోపు కన్సీవ్ అవుతే దట్ ఈస్ ద బెస్ట్ టైమ్. ఆ టైంలో కన్సీవ్ అవుతే తన హెల్త్ కూడా బాగుంటుంది. అండ్ షీ ఈజ్ ఇన్ ద మాక్సిమం హెల్త్. ప్రెగ్నెన్సీలో బీపీ రావడం కానీ, షుగర్ రావడం కానీ, ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ అంటే బేబీ బరువు పెరగడం కానీ, నెలలు నిండకుండా డెలివర్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ అన్నీ మనకి తక్కువ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా మనకి 20-30 ఇయర్స్ అప్పుడు ఎగ్ కౌంట్ బాగుండడం వల్ల మనకి మిస్‌క్యారేజెస్ కూడా తగ్గుతుంది. ఈజీగా కన్సీవ్ అవుతారు. కొంతమందికి న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వనప్పుడు ఐయూఐ గానీ, ఐవీఎఫ్ పద్ధతిలో వెళ్ళినా గానీ, ఏ పద్ధతిలో వెళ్ళినా గానీ 30 ఇయర్స్ కంటే లోపు ప్రెగ్నెన్సీ రావడం ఈజీ ఉంటుంది. 30 ఇయర్స్ తర్వాత ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో, ప్రెగ్నెన్సీ మనకి ఈజీగా రావాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. ప్రెగ్నెన్సీ ఈజీగా రావాలి, పెళ్ళైన వెంటనే రావాలి అంటే ఫస్ట్ తీసుకోవాల్సినది మనం ఏంటంటే హెల్తీ డైట్. డైట్‌లో మనకి ఇప్పుడున్న ఫుడ్స్‌లో మనకి ఏది కూడా హెల్తీ ఫుడ్ లేక చాలా మందికి ఎగ్ కౌంట్ బాగుండకపోవడము, అండ్ స్పెర్మ్ కౌంట్‌లో కూడా మొటిలిటీ తక్కువ ఉండడము, మార్ఫాలజీ తక్కువ ఉండడము, అలాంటి ఇష్యూస్ చూస్తున్నాము. సో, వాటినంతా మనం కరెక్ట్ చేసుకోవాలంటే హెల్తీ ఫుడ్. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకుండా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉండాలి. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. దానివల్ల మన బాడీలో టాక్సిన్స్ అనేది కూడా తక్కువైపోతుంది. అండ్ ఎగ్ క్వాలిటీ అండ్ స్పెర్మ్ క్వాలిటీ కూడా అవుతుంది. సెకండ్, ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బోత్. విమెన్‌కి కానీ, మేల్‌కి కానీ డైలీ 30-40 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అట్‌లీస్ట్ 4-5 డేస్ చేసినా సరిపోతుంది. అండ్ స్ట్రెస్ ఎంత తక్కువ ఉంటే అంత హెల్తీగా ఉంటారు. సో, స్ట్రెస్ తక్కువ చేయడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడం కూడా ఈజీగా ఉంటుంది. ఫర్టిలిటీకి ఇవాల్యుయేషన్ అంటే చేయాల్సిన బేసిక్ బ్లడ్ టెస్ట్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే కపుల్‌లో బేసిక్ ఇవాల్యుయేషన్ చేయాలి. దాంట్లో ఏంటంటే హిస్టరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వుమెన్‌కి పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తుందా రావట్లేదా? పీరియడ్స్ ఉన్నప్పుడు బ్లీడింగ్ సరిగ్గా అవుతుందా లేదా? ఎంత ఫ్రీక్వెంట్‌గా వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది అంటే రెగ్యులర్‌గా ఎగ్ రిలీజ్ అవుతుంది అని. సో, ఆ టైంకి కలిసి ఉంటే న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని. అలా న్యాచురల్‌గా కలిసున్నా గానీ రాని వాళ్ళకి మనం ట్యూబ్స్ చెక్ చేస్తాము. ట్యూబ్స్ కూడా 2 సైడ్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా? లేకపోతే ట్యూబ్స్‌లో ఏమైనా బ్లాక్ ఉందా అనేది ఆ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు హస్బెండ్‌కి కూడా సెమెన్ టెస్ట్ చేయాలి. సెమెన్ టెస్ట్‌లో కూడా కౌంట్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ. అంటే WHO క్రైటీరియా ప్రకారం మినిమమ్ 15 మిలియన్ స్పెర్మ్స్ ఉండాలి. అండ్ 30% స్పెర్మ్స్, అందులో అట్‌లీస్ట్ 30% స్పెర్మ్స్ మంచిగా కదిలే స్పెర్మ్స్ ఉండాలి. అందులో 4% అన్నా గానీ చూడ్డానికి అన్ని స్పెర్మ్ పార్ట్స్ అన్నీ నార్మల్‌గా ఉన్న స్పెర్మ్స్ ఉండాలి. సో, ఇలాంటి క్రైటీరియా మీట్ అవుతే మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ 3 టెస్ట్స్ అనేది ఫస్ట్ చెక్ చేస్తాము. విమెన్‌కి రెగ్యులర్‌గా ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా? ట్యూబ్స్ టెస్ట్ ఓపెన్ ఉన్నాయని, హస్బెండ్ సెమెన్ అనాలిసిస్. దీంతో పాటు బేసిక్ బ్లడ్ టెస్ట్ లైక్ హిమోగ్లోబిన్ బాగుందా? షుగర్ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? TSH, ప్రొలాక్టిన్ అండ్ కొంచెం హార్మోన్స్ కూడా చెక్ చేసుకుంటాము. ఇవన్నీ బేసిక్ ఇవాల్యుయేషన్‌లో పార్ట్. ఇవన్నీ చెక్ చేసుకొని అంత బాగుంది అంటే ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు న్యాచురల్‌గా ట్రై చేస్తారు. ఇంత ట్రై చేసినాక కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మీకు కొంచెం సీరియస్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. దానికోసం మీకు ట్రీట్మెంట్ అవసరం పడొచ్చు. సో, మీరు మీ గైనకాలజిస్ట్ కానీ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని గానీ మీట్ అవ్వాల్సి ఉంటుంది.